ఆమె గర్భవతి అయి కయ్యీనుని కని యెహోవా దయ వలన అడుగుతున్నాను మరలా, యెహోవా దయ వలన. దీని కొత్త నిబంధన ఏమంటుంది తెలుసా? కృప అంటది. ఏమంటది? కృప అని అడుగుతున్నాను. ఈ వర్డ్ లేదా ఆ పదము లేదా ఆ నేపథ్యము, ఆ మాట్లాడుతున్న ఆ వచనం లేదా ఆ యొక్క భారభరితమైన మన కనబడుతున్న ఆ పదం ఏదైతే ఉందో అది ఏ కేటగిరీకి సంబంధించిందని మనం మెజారిటీ అనుకుంటాం తెలుసా? క్రొత్త నిబంధనకు సంబంధించి అనుకుంటాం. కానీ కృప అనేది క్రొత్త నిబంధనలోనే కాదు ప్రారంభమవుతాం, మరి పాత నిబంధన నుంచి ఉంది, ఇంకా మొదటి దంపతుల నుంచి ఉంది, ఇంకా ఏదేను తోట నుంచి ఉంది. మీరు జాగ్రత్తగా చదవండి. క్రొత్త నిబంధనలు ఏముందంటే పాత నిబంధనలో ఉన్న నేపథ్యమే కొనసాగింపబడింది. క్రొత్త నిబంధన అనగానే ఏదో క్రొత్తది ఉందనుకోకండి, పాతదే మళ్ళీ దాన్ని ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్రొత్తగా నీకు చెప్పాడు. అదే విషయం. క్రొత్త నిబంధన ఎక్కడ మీరు చూడండి, కృపచేత రక్షింపబడ్డారు. ఆయన దయా సంకల్పను బట్టి రక్షింపబడ్డారు. ఆయన కృపచేత మీరు పిలువబడ్డారు. ఆయన దయను బట్టి మీరు రక్షణ పొందారు. ఈ పదాలన్నీ క్రొత్త నిబంధనలోనే కాదు, మరి మొదటి దంపతుల దగ్గరే వాడాడు. అది మన దేవుడు మనసు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఆదామవ్వల పాపం చేసిన తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? గెట్ అవుట్ అన్నాడు ఆయన. ఆదామవ్వల తప్పు చేసిన తర్వాత పొమ్మన్నాడు కానీ బాగా వినండి, తన యొక్క మాటను దూరం చేశాడు, తన యొక్క గాలి లేదా తన సహవాసాన్ని దూరం చేశాడు, అన్నీ దూరం చేశాడు. కానీ దేవుడు తన జాలిని దయని మాత్రం దూరం చేయలేదు. మీరు జాగ్రత్త పట్టుకోండి, దేవుడు మీకు అర్థమవుతాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మొట్టికాయలు వేస్తాడు, దూరం పెడతాడు, వెనకాల మాత్రం జాలి చూపిస్తాడు. ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు అని చెప్పిన ఆయనే రెండు పడేసి అది ఎందుకు అలా చేస్తే నీకు నష్టం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. ఆదామవ్వల్ని ఒకేసారి బయటికి పొమ్మన్నాడు, వద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు కానీ తన దయను మాత్రం దూరం చేయలేదు, తన సన్నిధిని దూరం చేయలేదు. అందుకే మీరు ఇంటికి వెళ్తారా చదవండి. మనం చదువుతున్నప్పుడు ఒక విచిత్రం కనబడుతుంది. కయ్యేను ఏబేలు ఎక్కడికి అర్పణ తెచ్చారట? యెహోవా సన్నిధికి అర్పణ తెచ్చారంటే దాని అర్థం ఏంటి? సన్నిధి అక్కడే ఉంచాడు, దయ అక్కడే ఉంచాడు. అంటే దయ చూపిస్తున్నాడు, సన్నిధి ఇస్తున్నాడు. మన గొప్ప విషయం ఏంటి చెప్పిన, మీరు ఇది ఎలా చదివి ఈ కళ్ళద్దాలు ఎట్టుకుని జాగ్రత్తగా చదవండి. క్రొత్త నిబంధన కళ్ళద్దాలు ఎత్తుకుని మీరు చదివితే ఎగ్జాక్ట్ చర్చి అట్మాస్ఫియర్ మనకు కనబడుతుంది. చూడండి, వారమంతా ఎన్ని ఎకారం పనులు చేసి వస్తామో కానీ సన్నిధి ఇచ్చాడు. ఇంకా మనకి గుర్తుపెట్టుకోండి, వారమంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం, ఎక్కడెక్కడో పిచ్చి పనులు చేసి ఉంటాం, కానీ ఇంకా ఆయన సన్నిధి నీకు వెల్కమ్ చెప్పింది. వచ్చావు, జడ్జాగా కూర్చోలో కూర్చున్నావు. ఎంత అడుగుతున్నావు, ఎంత సౌలభ్యం ఇస్తున్నాడో. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చూస్తున్నావు, ఏదేదో ఆలోచిస్తున్నావు, కొన్ని చెప్పుకోలేని పనులు చేస్తున్నావు, చెప్పుకుంటే బతుకు రోడ్డు మీద పడిపోయే పనులు చేస్తున్నావు. ఇన్ని చేసినా ఇంకా నీకు ఆయన చూడండి దయ కృప ఇస్తున్నాడు. ఎందుకో ఈరోజన్నా మారుతాడు, రేపన్నా మారుతాడు, ఈరోజన్నా మారుతుంది, రేపన్నా మారుతాడు. దయ ఆ సన్నిధి ఇంకా ఉంచుతున్నాడు. చూడండి, సేమ్ మనకి ఎలాగైతే ఎన్ని చేసిన ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నామో దీన్ని సన్నిధి అని ఎలాగైతే అంటామో వాళ్ళకు కూడా ఒక సన్నిధి ఉందంట. ఎవరికి? అన్నదమ్ములకి. ఎవరికి? అది కుటుంబానికి. ఏమి సన్నిధి ఉంది? యెహోవాతో కనెక్ట్ అయ్యి ఒక సన్నిధి ఉంది. ఎక్కడుంది? ఎక్కడ పడితే అక్కడ లేదు. ఇప్పుడు ఈదికి 70 ఉన్నాయి సన్నిధులు. అలా లేవప్పుడు సన్నిధి ఒకే ఒక్కటే. ఎక్కడుంటుందంటే ఏదైనా దొరకు తూర్పును ఉంటుంది. ఏదైనా దొరకు తూర్పు నిందని మీరు ఎలా రికార్డెడ్గా చెప్పగలరంటే మీకు మందసం తెలిసినా తెలిసిపోయినా తెలిసినట్టు అనండి. తెలుసు కదా మందసం తెలుసు కదా. మందసంలో ఏముంటుంది? కెరూబులు ఇలా 2 రెక్కలు చాసి ఉంటాయి. కెరూబులు 2 రెక్కలు అంటే అటు ఒక కెరూబు, ఇటు ఒక కెరూబు. కెరూబు ఎక్కడుంటే ఇదే మందసం అనుకోండి, ఇటు ఒక కెరూబు ఉంటుంది, ఇటు ఒక కెరూబు ఉంటుంది. కెరూబులు ఎక్కడుంటే ఆ కెరూబుల మధ్యలో ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు పాత నిబంధనలో రికార్డ్. మీకు తెలుసు కదా. అంటే తూర్పు ఏదేను తోటకు తూర్పుని ఏం పెట్టాడంటే దేవుడు? కెరూబులను పెట్టాడంట. అంటే కెరూబులు ఉన్న దగ్గర ఏముంటుంది? సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి. అంటే కాస్త దేవునితో కనెక్ట్ అయ్యే అవకాశం వాళ్ళకి ఏముందంటే తూర్పు గుమ్మం దగ్గరకు వచ్చి మాట్లాడాలి వీళ్ళు. అంటే బహుశా వీళ్ళ అర్పణలు, నాకు అర్థమైన సీన్ చెప్తాను, బహుశా వీళ్ళ అర్పణలు ఎక్కడికి తెచ్చుంటారు? ఆ సన్నిధి దగ్గరికి తెచ్చారు.
మాట్లాడుతున్నారు. యెహోవా దయ వాళ్ళని విడవలేదు, యెహోవా దయ వాళ్ళని వెంటాడుతుంది, యెహోవా కృప వాళ్ళు వదలలేదు. వాళ్ళ అమ్మని వదలలేదు, వాళ్ళ నాన్నని వదలలేదు, ఈ వంకరోడైన కయ్యాన్ని వదలలేదు. బతిమాడుతుంది దయ. దయ మనం మారే వరకు, కృప మనల్ని మారే వరకు ఎంటాడుతూ బతిమలాడుతూ ఎలా అయితే తిరుగుతుందని క్రొత్త నిబంధన చెప్తుందో ఆది కాండం నుంచి అదే మనకు కనబడుతుంది. చూడండి, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకొనుచున్నాను. ఆయన సన్నిధి ఉంది, ఆయన దయ ఉంది. ఇంకా విషయం ఏంటి తెలుసా? వీళ్ళు ఎంత తప్పుడు పనులు చేసినా ఆయన స్వరం ఇంకా చెప్పండి వినబడుతుంది. మీకేమనిపిస్తుందండి? ఈ రోజుకి దేవుడి మాట వినగలిగే భాగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడంటే నీ గొప్పతనం కాదు, గుర్తుపెట్టుకో, అది ఆయన ప్రేమ. నేను చేసే పనులకి దేవుడు ఎప్పుడో నరికేయాలి, అడదడంగా 4 ముక్కలు ఎప్పుడో తీసేయాలి. అయినా ఈ రోజుకి నువ్వు వింటున్నావు, ఇంకా ఆయన స్వరం నీకు వినిపిస్తున్నాడు, ఇంకా ఆయన సన్నిధికి నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా నీకు ఆయన అవకాశం ఇవ్వడు కదా, దయ చూపిస్తున్నాడు. ఒకవేళ ఆయన దయనే కనుక వెనక్కి తీసుకుంటే, ఆయన సన్నిధికి రావద్దని నెరివేస్తే కయ్యేని గడ కన్నా దుర్భరం అయిపోతుంది మన జీవితం. ఏం రాయబడింది, ఏం చదువుతుంటే ఏం అర్థం అవుతుందంటే, మీకు స్ట్రైక్ అవుతుందో లేదో కొన్ని వచనాలు నాకు తెలియదు, కానీ క్రొత్త నిబంధన చదువుతుంటే, ఈ నేపథ్యం చదువుతుంటే ఎగ్జాక్ట్ ఇదే వచనం క్రొత్త నిబంధనలో రాసినట్టు ఉంటుందండి.